నిన్ననే శివసేనకి సంబంధించి మొన్న ఉద్ధవ్ థాకరే పార్టీకి సంబంధించిన 9 మందిలో 6 మీటింగ్కి అటెండ్ కాకపోతే 6వ ఎంపీ చివరి నిమిషంలో అటెండ్ అయితే వాళ్ళందరూ మారిపోతున్నారు. ఎట్లయితే మన మమతా బెనర్జీ పార్టీ నుంచి వెళ్ళిపోయారు అట్లా వెళ్ళిపోతున్నారంటే అబ్బాయి అదంతా ఉత్తుదే అన్నాడు వాళ్ళకి సంబంధించిన సంజయ్ రావుత్. అది అనవసర ప్రచారం చేస్తున్నారు, తప్పుడు ప్రచారం చేస్తున్నారు. తేరా చూస్తే 6 ఎంపీలు లెటర్ రాశారు, దాంతో వాళ్ళందరూ దుర్మార్గులు అంటూ తిట్టిపోయడము ఇదంతా కూడా చూసాం. ఇప్పుడు మరొక షాక్ తగలబోతోంది. మహారాష్ట్రలో శరద్ పవార్ ఎన్సీపీ పార్టీ తరపున టోటల్గా 8 మంది ఉన్నారు, వాళ్ళు కూడా చీలిపోతున్నారు, అందులో 5 అన్నటువంటిది కీలకమైనటువంటి అంశం. శరద్ పవార్ పార్టీ కూడా చీలిపోతుంది. ఎన్సీపీ 8 మందిలో 5 వెళ్ళిపోతున్నారు, 2/3 వెళ్ళిపోతున్నారు. ఎన్డీఏకి వాస్తవంగా ఇప్పుడు 292 మంది ఆల్రెడీ ఉన్నారు. కొత్తగా ఎన్పీసీఐ తమిళనాడు రెబల్స్ అదే తృణమూల్ కాంగ్రెస్ రెబల్స్ ఒక 20 మంది యాడ్ అయ్యారు. శివసేన ఉద్ధవ్ థాకరే వర్గం నుంచి 6 విడిపోయి యాడ్ అవుతున్నారు. అట్లాగే ఇప్పుడు 5 ఎన్సీపీకి సంబంధించినటువంటి ఎంపీలు యాడ్ అయితే 323 అవుతుంది. దాదాపుగా ఇక నిదానంగా 2/3కి దగ్గర వస్తుంది. అప్పుడు రాబోయే రోజుల్లో ఏమైనా బిల్లులు ఆమోదం, ఎందుకంటే రాజ్యసభలో ఆల్రెడీ దగ్గరకు వచ్చేసింది కాబట్టి ఇక ఏం జరుగుద్దో చూడాలి.